నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల హమాలివాడలోని శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి వివాహ మహోత్సవం నేత్రపరంగా జరిగింది. మంగళవారం భక్తుల సమక్షంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ శర్మ మాట్లాడుతూ ఆలయం నిర్మించి 20 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని వినాయకుడు సిద్ధి బుద్ధిల వివాహం నిర్వహించామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి గణపతి యొక్క మరి వివాహ మహోత్సవం అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా మరి ఈరోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా భక్తుల సమక్షంలో ఎంతో చక్కగా నిర్వహించాము. దీనికి అందరూ కూడా మరి హమాలవాడ భక్తులందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య కలగాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మంచిర్యాల హమాలవాడ సిద్ధిబుద్ధి వినాయక గణేష్ ఆధ్వర్యంలో కూడా అమ్మలవాడ లోపల ఈరోజు ఘనంగా
వార్షిక ఉత్సవం 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21 సంవత్సరం అడుగుపెట్టింది. ఈ యొక్క ఇంతవరకు మాకు గణపతి ఉత్సవాల లోపల చాలామంది ఈ అమలవాడ లోపల భక్తులు చాలా సహకరించారు. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఈ భక్తి అనేది చాలా తక్కువ ఉండే, ఒక భక్తి అనేది పెద్ద పెరిగింది. ఈ ముందుగా మేము ఈ అమలవాడ లోపల ప్రతిసారి ఒక వింత ఏంటంటే ఈ కళ్యాణ మహోత్సవాలకి అధిక ఘనంగా స్వాగతం పలుకుతారు. మాకు ఈ యొక్క ఉత్సవ విగ్రహాలకు మేము ఊరేగింపు చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ ముందుగా మాకు అమలవాడ లోపలనే చాలామంది ప్రజలు సహకరిస్తారు. 20 సంవత్సరాల గడువు ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా ప్రజలతోని ప్రజా నియామకాలతోని ఇలా పబ్లిక్ సుమా బయట ఓ సేట్లతో సుమా చాలామంది ఇక్కడ మార్వాడోళ్ళు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ యొక్క వినాయకునికి చాలా గొప్ప ఘనత ఇది. ఆర్ఎంపీలపై దాడులు ఆపాలి, పేదలను కష్టకాలంలో ఆదుకునేది ఆర్ఎంపీ పీఎంపీల అనుభవ వైద్యుల సంఘాల సమితి అధ్యక్షుడు మందన సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎంపీలపై దాడులు ఆపాలని, పేదల్ని కష్టకాలంలో ఆదుకునేది ఆర్ఎంపీలేనని ఆర్ఎంపీ పీఎంపీల అనుభవ వైద్యుల సంఘాల సమైక్య మండల అధ్యక్షులు మంతన రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గులిపాక సత్యనారాయణ, కోశాధికారి పోరండ్ల ప్రశాంత్, గౌరవాధ్యక్షులు రామచందర్, ఉపాధ్యక్షులు ఐళ్ల రాయలింగు, సెక్రటరీ రాంపల్లి తిరుమలేష్, అంకతి శ్రీనివాస్, సలహాదారులు భూమేష్, రమేష్, రాజన్న, మనోహర్, సతీష్, శ్రీనివాస్, వెంకటేష్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీ మిత్రుల మీద దాడులు చేయడం ఆపాలని మా ఆవేదన. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఒక దెబ్బ తాకుతుంది. ఇంజెక్షన్ వేసుకోవాలని అంటే వాళ్ళ ఎంబీబీఎస్ దగ్గరికి పోలేని పరిస్థితి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా మేము ట్రీట్మెంట్ చేసి వారికి వాళ్ళు పంట పండిన తర్వాత డబ్బులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మీరు వచ్చి చేయండి, చేసి చూస్తే తెలుస్తుంది. మీరు చేయకుండా మమ్మల్ని ఆపడం మాత్రం చేయడం సరికాదని మా ఆర్ఎంపీ యూనియన్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇలాంటి దాడులు ఆపాలని మా అందరి ఆవేదన. లక్ష్మీపేట మండల ఆర్ఎంపీ టీఎంసీ అడ్వైజర్ను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే, గత 10-15 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి ఉండగా ఆర్ఎంపీలకు పీఎంపీలకు గుర్తింపునిస్తా అని ఒక దృఢ సంకల్పంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఐఎంఏ వాళ్ళు వ్యతిరేకించినా కానీ వాళ్ళని ఒప్పించో మెప్పించో ఇప్పుడు వీళ్ళ జీవనోపాధి పల్లెటూరులో గ్రామీణులకు వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి ఒక గుర్తింపు తీసుకురావడానికి ఒక కమిటీ వేసి మాకు 1000 గంటల ట్రైనింగ్ ఇవ్వడానికి సంకల్పించి ఆ 2009లో కొంతమంది శిక్షణ ఇచ్చింది, ఇంకా కొంతమందికి ఇవ్వలేదు. దురదృష్టం ఏంటిదంటే ఆ 2009లోనే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందుట్లా మా వ్యవస్థ ముందుపడిపోయింది, ఆగిపోయింది. తర్వాత ముఖ్యమంత్రులు వచ్చిన ఎవరి మమ్మల్ని పట్టించుకోలేదు. తర్వాత తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ మనం సాధించుకుంటే మన హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని అందరం పోరాటం జరిగింది. అందులో భాగస్వాములమైనము. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాము. క్షయవాదికి కూడా శిక్షణ తీసుకొని క్షయ రోగులకు కూడా ఇంటింటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కరోనాను కూడా భయపడకుండా ముందుకెళ్ళి పేషెంట్లను మోటివేట్ చేసి వాళ్ళు ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలని దానికోసం కూడా పాటుపడే సందర్భాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా అందులో మేము ఆర్ఎంపీలో పాల్గొంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మాకు మేనిఫెస్టోలో చేర్చింది ఏంటంటే ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు గుర్తింపునిస్తామని మేనిఫెస్టోలో చేర్చి ఇప్పుడు ఐఎంఏ వాళ్ళు కానీ టీఎంసీ వాళ్ళు కానీ ఒత్తిడి మేరకు మమ్మల్ని అలగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 70,000 మంది ఆర్ఎంపీ పీఎంపీలు జీవనోపాధి ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మేము ప్రతి కుటుంబానికి, ప్రతి పేద ప్రజానికానికి అందుబాటులో ఉండి వాళ్ళ సుఖ దుఃఖాల్లో పాల్పంచుకుంటూ ఏదో 10, 5 తక్కువ మొత్తంలో సేవ చేస్తూ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు ఇంకే ఏంటిదంటే గవర్నమెంట్ అందించున్న సంక్షేమ పథకాలలో కూడా మేము పాల్గొనకూడదు. ఎవరికి పెన్షన్ రాలేదు, ఎవరికి రేషన్ కార్డు కావాలి, అవన్నీ మాకు తెలిసి ఉంటాయి. మేము అందులో కూడా పాల్గొంటున్నాం. ఏమి లేని వాళ్ళకి మేము చేస్తున్నాము. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం మా మీద కక్ష
పెట్టి ఐఎంఏ వాళ్ళకు టీఎంసీ వాళ్ళకు ఒత్తిడికి తలకి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నది. ఇది మాత్రం సమంజసం కాదు. ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మమ్మల్ని బజారు తీర్చొద్దు. మేము క్వాలిఫైడ్ డాక్టర్లకు పోటీ కాదు, మా పరిధిలో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎవరైనా చట్టాలు ఉల్లంఘించి చేసినట్టయితే వాళ్ళ మీద చర్య తీసుకోండి. మేమైతే ఐఎంఏ వాళ్ళైతే టీఎంసీ వాళ్ళైతే ఎవరైతే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినప్పుడు మీరు చర్య తీసుకోవచ్చు. ఎంత డోలనైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఏమి చేస్తుండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తుంది. మంచిర్యాల జిల్లా లక్షలపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పటిమలు నేర్పిన తెలంగాణ నిప్పు కనుక చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా జేసీ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి ముఖ్య అతిథిగా విచ్చేసి లక్షెట్టిపేట్ పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మార్కెట్ వైస్ చైర్మన్ ఆరిఫ్, చింతల అశోక్, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భూమి పైన పండిన పంటను దోపిడీ చేస్తున్న సందర్భంలో రైతులను, రైతు కూలీలను, ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈ భూమి పైన ఉన్న హక్కు మాకే చెందాలని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ గారి కృషి మన తెలంగాణలే కాదు యావత్ దేశం కూడా గుర్తించింది. ఇప్పుడే సోదరుడు చెప్పిండు, చాకలి ఐలమ్మను ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో కాదు, యావత్ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారంటే ఆమె చేసిన కృషి ఈరోజు మనమందరూ కూడా ఈ రూపకంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన స్థాపించాలనే కోరిక మేరకు మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే ఇదే వర్ధంతి సందర్భంగా మనమందరం కలిసికట్టుగా ట్యాంక్ బండ్ పైన జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రజకుల అనేది ఒక కులానికే సంబంధించిన వ్యక్తి కాదు, అదొక పెద్ద శక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తేండి, గౌరవ శాసనసభ్యుల దృష్టికి మేము తీసుకెళ్తాం. వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తూ మీ సమస్యల పరిష్కార మార్గంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మండల మరియు పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ గిరిజన కోఆపరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు కొట్నాక తిరుపతి అన్న గారు మరియు లక్షపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఆరిఫ్ అన్న గారు మరియు చింతల అశోక్ అన్న గారు, పుర ప్రముఖులు అందరూ హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటీవల గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలంగాణ శకటంలో మా యొక్క వీరనారి ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమె యొక్క పేరు ప్రతిష్టలను రాష్ట్ర నలుమూలలకు వ్యాప్తి చేసేలా చేశారు. వారికి, వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క రాష్ట్ర రజక సంఘం కుటుంబాల సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం ఒకే ఒక కోరికను ఈ యొక్క సందర్భంలోనూ మేము వివరిస్తున్నాం. ఏదంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద మా యొక్క వీరనారి ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్య నాయకులను వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన నా కుల సోదరులందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ శిరస్సు వంచి ప్రాధాన్యం చేస్తున్నాం. జై రాజా. ఈరోజు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కొట్నాక్ గిరిజన సొసైటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారికి, కొట్నాక్ తిరుపతి గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ గారికి, అలాగే రజక సంఘం నాయకులు, అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, మరి జేఏసీ నాయకులు రవి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి చాకలి ఐలమ్మ అనే పేరులోనే పౌరుషం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు రజాకార్ల దాడులకు ఖండించుకుంటూ మరి వీరనారిగా పేరు పొందిన, మరి ఎదురు తిరిగిన వీరనారి మరి చాకలి ఐలమ్మ. మరి ఇప్పుడే తమ్ముడు చెప్పిండు, ఏదైతే చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి ట్యాంక్ బండ్ మీద పెట్టాలని శ్రీరామ్ గారి దృష్టికి ఈ మాట తీసుకుపోవాలని మేము మా ప్రేమ్సాగర్ గారికి చెప్తాము. వారు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించేలా మేము వారికి చెప్తాము.
రాబోయే రోజుల్లో మరి వచ్చే వర్ధంతి కానివ్వండి, ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు మరి ఏదైతే సాగరల్లమ్మ విగ్రహానికి ట్యాంక్ బోర్డు మీద ప్రతిష్ట చేసేందుకు మరి మా ప్రేమ్ సాగర్ గారికి మేము కోరి పెట్టే విగ్రహం ప్రతిష్ఠించలేక సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని పదే వారికి చెప్తూ నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన SLN న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు